వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో కలెక్టర్ ప్రతీక్ జైన్ సహా పలువురు అధికారులపై దాడి ఘటనలో ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించింది. ఈ క్రమంలో దాడి ఘటనలో 16 మందిని పోలీసులు అరెస్ట్ చేసి మంగళవారం అర్ధరాత్రి సమయంలో కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. మరో 50 మంది అనుమానితులను పరిగి పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు. ఈ దాడి ఘటనలో ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్న సురేష్ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి అనుచరుడు. దాడికి ముందు నరేందర్ రెడ్డితో పలుసార్లు సురేష్ మాట్లాడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన బుధవారం ఉదయం కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేసి వికారాబాద్ కు తరలించారు. నరేందర్ రెడ్డి అరెస్టుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనమని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సొంత నియోజకవర్గంలో ప్రజలు చేసిన తిరుగుబాటును బీఆర్ఎస్ కు ఆపాదించే కుట్ర చేస్తున్నారని, కార్యకర్తలతో మాట్లాడినా కూడా ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేస్తున్న దౌర్భాగ్యపు ప్రభుత్వం ఇదని అన్నారు. ప్రజలు తిరుగుబాటుతూ ఉంటే వారిని అణచివేసేందుకు లగచర్లలో అప్రజాస్వామిక చర్యలకు దిగారు. పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు తప్పవని బెదిరిస్తున్నారు. ప్రజల తరఫున పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అక్రమ కేసులు అరెస్టులతో పైపెట్టాలని చూస్తే అది మూర్ఖపు చర్య అవుతుంది. రేవంత్ రెడ్డి అప్రజాస్వామిక చర్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఉద్యమ కాలం నుంచి బీఆర్ఎస్ ఇలాంటి నిర్బంధాలు, అక్రమ అరెస్టులు ఎన్నో చూస్తుంది. ఎంత అణిచివేసే ప్రయత్నం చేస్తే అంత పోరాటం చేస్తాం. పట్నం నరేందర్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఆయన లగచర్లలో అరెస్ట్ చేసిన రైతులను విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. Hello. Yeah. So we wanted to meet in office in the but ఈ కాసారమేనా ఒకే పంచాలి నన్ను చూసి పరిహాసించడం నిన్ను కురుక్షేత్ర రంగంలో నిన్ను నీ వాళ్ళను మట్టు పెట్టి నా పగన తీసుకోవడమే ఈ సుయోధన చక్రవర్తి ప్రతినమూని ముందుకు సాగుతా ఉన్నాడు. పుష్ప